హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ మన భారతదేశం 2047వ సంవత్సరం నాటికి అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేటప్పటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. అవునా? మరి దాన్ని చేరాలి అంటే జ్ఞాన్ GYAN దీని మీద దృష్టి పెట్టాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో అసలు జ్ఞాన్ అంటే ఏంటి? ఇక్కడ GYAN అంటే ఏంటి? జీ అంటే గరీబ్, పూర్ అనేసి అర్థం. అలాగే వై అంటే యువ, యూత్ అనేసి అర్థం. ఏ అంటే అన్నదాత, ఫార్మర్ అనేసి అర్థం. ఎన్ అంటే నారీ శక్తి, ఉమెన్ అనేసి అర్థం. మరి ఈ పూర్కి కానివ్వండి, అలాగే యూత్కి కానివ్వండి, ఫార్మర్స్కి కానివ్వండి, ఉమెన్కి కానివ్వండి, రీసెంట్గా ఏదైనా డేటా ఉందా అన్నటువంటిది మనం చూద్దాం. ఎగ్జామ్లో డేటా గురించి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆ నేపథ్యంలో మనం చూద్దాం. అలాగే వీళ్ళకి సంబంధించి గవర్నమెంట్ రీసెంట్గా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఏమేమి అమల్లో ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైన ఇనిషియేటివ్స్ ఇందులో చూద్దాం. దీని నుంచి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, జీ ఫర్ గరీబ్, పూర్కి సంబంధించి రీసెంట్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. ఎవరు ఇచ్చారు అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. అలాగే OPHI అంటే ఏంటి? ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అంటాము. ఇవి రెండు కలిసి ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం ఏమని చెప్పాయి? మన భారతదేశంలో ఇంకా 230 మిలియన్ పీపుల్ ఇంకా పేదరికంలోనే ఉన్నారు అన్నట్టుగా ఈ ఇనిషియేటివ్ చెప్పటం జరిగింది. అంటే ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి క్వశ్చన్ మనకు అడగచ్చు. ప్రిలిమ్స్లో ఎలా అడగచ్చు? ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? ఇందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, వీటి గురించి ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఇందులో మొత్తం 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఏంటవి? 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 లివింగ్ స్టాండర్డ్స్ అనేసి. ఇందులో ప్రతిదానికి కూడా 1/3 వెయిటేజ్ని ఇవ్వటం జరుగుతుంది. 1/3 వెయిటేజ్ అన్నటువంటిది ఇటు హెల్త్కి, ఎడ్యుకేషన్కి, లివింగ్ స్టాండర్డ్కి కూడా ఇస్తారు. అయితే దీని కింద ఇండికేటర్స్ అని ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అనేసి పిలుస్తాం. ఈ ఇండికేటర్స్ అన్నటువంటివి ప్రతిదానికి మారుతూ ఉంటాయి. అందులోకి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కి వచ్చేసరికి 3 ఇండికేటర్స్ ఉన్నాయి. ఏంటి? న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ, అలాగే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. అందులో హెల్త్కి సంబంధించి 2 ఇండికేటర్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ అలాగే చైల్డ్ మోర్టాలిటీ. అంటే చూడండి, 1/6 అంటే 1/3 అన్నటువంటిది ఈ హెల్త్కి సంబంధించి ఉంది. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అలాగే స్కూల్ అటెండెన్స్. ఈ రెండింటికి 1/6 దీని యొక్క వెయిటేజ్ అనేది ఉంది. అంటే 1/3 వెయిటేజ్ అన్నటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్కి ఇస్తాం. అలాగే లివింగ్ స్టాండర్డ్కి సంబంధించి చూడండి, 6 ఇండికేటర్స్ ఉన్నాయి. ఏంటేంటవి? కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అలాగే అసెట్స్. ఈ 6ంటికి కూడా 1/18 వెయిటేజ్ని ఇచ్చారు. అంటే టోటల్ కలిపితే 1/3 వెయిటేజ్ అనమాట. అంటే ఇక్కడ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి అంటే 10 ఇండికేటర్స్ ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్లో ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఈ ఇండికేటర్స్లో ఏమేం లేవు అన్నట్టుగా ఈ 10లో కొన్ని ఇచ్చి కొన్ని వేరేవి ఇస్తారనమాట. సో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలా కూడా ఇది మనకి ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూడండి, పూర్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. 1 ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించడం కోసం. 2వది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ద్వారా ఏంటి? కనీసం 100 రోజుల పని దినాల్ని కల్పించటం, అంటే ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తూ ఉన్నారు. పూర్ పీపుల్ పెద్ద పెద్ద జాబ్స్ చేయలేరు కదా, అలాగే స్కిల్స్ అనేవి సరిగ్గా లేకపోయినప్పుడు అన్స్కిల్డ్ లేబర్కి ఈ యొక్క MG నరేగా అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, దీని ద్వారా ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ని అందించి జాబ్స్ వచ్చేలాగా చూస్తారనమాట.
దీని కింద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేసి, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేసి 2 రకాలు ఉంటాయి. ఇంతకు ముందు స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన అని ఉండేది, దాన్ని ఇప్పుడు దీన్ దయాల్ అంత్యోదయ యోజనగా మార్చారు. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ ని కల్పించడానికి. అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఫినాన్షియల్ ఇన్క్లూజన్ కోసం. ఇందులో ఏంటి, 0 అకౌంట్ బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారని 2014లో ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా పూర్ పీపుల్ కి సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, యూత్ కి వచ్చేసరికి మేజర్ ప్రాబ్లం ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ లేకపోవటం. అయితే వరల్డ్ బ్యాంక్ 2022లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం ఏం చెప్పింది, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఇండియాలో 23.2% ఉంది అన్నట్టుగా చెప్పింది. అంటే అంత మేరకి యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. అలాగే స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ 2022, ఇది కనుక మనం చూస్తే అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి సంబంధించి ఈ రిపోర్ట్ అనేటటువంటిది వచ్చిందనమాట. దీని ప్రకారం ఏంటి, మన దేశంలో ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది గ్రాడ్యుయేట్స్, అది కూడా అండర్ 25లో ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది చూడండి 42.3% ఉంది అన్నట్టుగా చెప్పారు. అంటే మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఎంతగా ఉంది అని అర్థమవుతుంది. ఇందులో రీజన్స్, ఒకటి మెకనైజేషన్ అన్నటువంటిది పెరుగుతోంది, జాబ్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. రెండవది వచ్చేసరికి జాబ్స్కి సరిపడినటువంటి స్కిల్స్ అనేవి ఉండట్లేదు. అంటే దానికి కావాల్సినటువంటి సరైన బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది లేదు. సో ఇవన్నీ రీజన్స్గా చెప్పొచ్చు. మరి దీనికోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది చూడండి. ఒకటి పిఎం యువ అనేసి, ప్రధానమంత్రి మెంటార్షిప్స్ స్కీమ్ ఫర్ యంగ్ రైటర్స్ అన్నటువంటి ఒక స్కీమ్. అలాగే నేషనల్ యూత్ పాలసీ 2023 నుంచి 32 వరకు. దీని ద్వారా ఏంటి, యూత్లో స్కిల్స్ డెవలప్ చేయటం, జాబ్ క్రియేషన్ అనేది చేయటం. సో ఇవన్నీ అన్నమాట. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించబడింది. అలాగే మేరా యువ భారత్, మై భారత్ అన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ రీసెంట్గా తీసుకురావటం జరిగింది. ఏంటి మై భారత్ అన్నటువంటి ప్లాట్ఫామ్, మన భారతదేశ యువత అంతా కూడా ఒక చోటికి చేరి ఐడియాస్ని పంచుకుంటూ ముందుకెళ్ళాలి, మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యూత్ కూడా మన భారతదేశ ఆర్థిక వృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది అన్నట్టుగా మోదీ చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ మై భారత్ అన్నటువంటి ప్లాట్ఫామ్ని తీసుకురావటం జరిగింది. అలాగే రోజ్గార్ మేళా, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రోజ్గార్ మేళాలు అనేవి కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా యూత్కి సంబంధించి. మరి ఫార్మర్స్కి సంబంధించి, అన్నదాతలకి సంబంధించి చూస్తే ఎన్సీఆర్బీ రిపోర్ట్ రీసెంట్గా ఏం చెప్పింది, మన దేశంలో ఫార్మర్ సూసైడ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. చూడండి 2022లో ఫార్మర్ సూసైడ్స్ 11,290 కేసులు అనేవి నమోదయ్యాయి. అందులోనూ ఎక్కువగా చూస్తే ఫార్మర్స్, కల్టివేటర్స్ కన్నా కూడా ఆ ఫార్మ్స్లో అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఎన్సీఆర్బీ డేటా చెప్తోంది. మరి ఫార్మర్స్ కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎం కిసాన్ అని పిలుస్తాము. దీని కింద ఏంటి, సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ అన్నటువంటిది ఒక ఫ్యామిలీకి సంబంధించి జమ చేయటం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఖర్చులకు గాను. అదొకటి. అలాగే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అంటే మన అగ్రికల్చర్ని మెకనైజేషన్ వైపుగా తీసుకెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయటం కోసమే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే రీసెంట్గా చూస్తే డ్రోన్ దీదీ అన్నటువంటి ఇంకొక స్కీమ్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. డ్రోన్ దీదీ, దీని ద్వారా ఏంటి అంటే డ్రోన్స్ని ఉమెన్ అంటే స్వయం సహాయక సంఘాల, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవ్వటం, దాన్ని వాళ్ళు అద్దెకిచ్చుకొని వాళ్ళు మనీని ఎర్న్ చేసుకోవటం కోసం ఈ డ్రోన్ దీదీ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేసి, దీని ద్వారా ఏంటి, బ్యాంక్స్ ద్వారా క్రెడిట్ అందించేందుకు ఫార్మర్స్కి, అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి ఈ క్రెడిట్ని పొందకుండా ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ద్వారా క్రెడిట్ పొందేందుకోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. అలాగే పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ఇది దేనికి సంబంధించింది అంటే మన ఫార్మర్స్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుగా తీసుకెళ్లటానికి, ప్రోత్సహించటానికి మన భారతదేశం ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఇది కాకుండా ఈ నామ్ అనేసి, అలాగే మనకి ఎంఎస్పి ధరల్ని అందించడం ద్వారా ఫార్మర్స్కి హెల్ప్ చేయటం కానివ్వండి, ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. చివరిగా ఎన్ ఫర్ నారీ శక్తి, ఉమెన్. ఇక్కడ ఏంటి అంటే
గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది. ఇందులో మొత్తం 146 దేశాలకు గాను మన భారతదేశం 127వ స్థానంలో ఉంది. అంటే చాలా తక్కువ ప్లేస్లో ఉంది, అవునా? అలాగే ఎన్సీఆర్బీ డేటా ప్రకారం చూస్తే ఉమెన్కి అగెనెస్ట్గా చేసేటటువంటి క్రైమ్స్ అన్నవి ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నాయి. చూడండి 2022లో 4% ఈ కేసెస్ అనేవి పెరిగాయి. దాదాపు 4.45 లక్షల కేసెస్ అనేవి నమోదయ్యాయి. అలాగే రీసెంట్గా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించేటటువంటి ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ఇది కూడా అమల్లోకి రావటం జరిగింది. రాష్ట్రపతి దీనికి సంతకం చేసింది. ఇవన్నీ రీసెంట్గా ఉన్నటువంటి మనకి డేటా. మరి ఉమెన్కి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్? బేటీ బచావో బేటీ పడావో ఎడ్యుకేషన్ని అందించటం ఉమెన్కి. ఉజ్వల యోజన, దీని ద్వారా ఏంటి? ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ని అందించటం. అంటే ఏంటి? ఇక్కడ ఇండోర్ పొల్యూషన్ని తగ్గించాలి, ఉమెన్ యొక్క హెల్త్ని కాపాడాలి, చిల్డ్రన్ యొక్క హెల్త్ని కాపాడాలని ఉద్దేశించిందే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటి స్కీమ్. అలాగే నారీ శక్తి పురస్కారాలు అనేసి ఉమెన్ యొక్క కాంట్రిబ్యూషన్ కోసం ఇవి ఇస్తారు. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా పోక్సో యాక్ట్ అంటాము. 2012వ సంవత్సరంలో ఈ పోక్సో చట్టాన్ని తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం కూడా ఉమెన్కి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తారు. అలాగే మహిళా పోలీస్ వాలంటీర్స్ అనేసి ఉంటారు రక్షణకి సంబంధించి. అలాగే మహిళా శక్తి కేంద్రాలు అనేసి ఉంటాయి మహిళలకి సంబంధించి. ఇవన్నీ కూడా మహిళల యొక్క ఎంపవర్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటిదే. ఇందాక చెప్పినటువంటి డ్రోన్ దీదీ పథకాన్ని కూడా ఇందులో మనం యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా ఏంటి అంటే ప్రతి రంగంలోనూ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇటు పిల్లల్ని, ఇటు ఉమెన్ని, ఇటు యూత్ని, ఇటు ఎల్డర్లీని, అలాగే ఇటు ఫార్మర్స్ని, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ గనక ఎంపవర్ చేస్తే, ఇప్పుడు మనం గమనిస్తే ఇటు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకురావాలి అన్నట్టుగా పిఎం స్వనిధి అనేసి ఇలాంటి వివిధ రకాల పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. సో వీటన్నింటి ద్వారా కూడా 2047వ సంవత్సరం నాటికి మనము అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అన్నటువంటిది లక్ష్యం. మరి దీనికి సంబంధించి 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, అలాగే 3 మెయిన్స్ క్వశ్చన్స్. అందులో ఇవి 2 ఆల్రెడీ మనకి అడిగినవే అనమాట, పీవైక్యూ. ఇదొకటి మీరు ట్రై చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ప్రధాని నరేంద్ర మోదీ జ్ఞాన్ దీని మీద దృష్టి పెట్టాలి అన్నట్టుగా చెప్పారు. ఆ నేపథ్యంలో అసలు ఏంటి జ్ఞాన్ అన్నటువంటిది? GYAN. వీటికి సంబంధించి డేటా ఏంటి, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, ప్రిలిమ్స్లో మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఇవి ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.